హైదరాబాద్లో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడడమే కాకుండా కోట్లాది రూపాయల ఇంధనం, విలువైన సమయం వృధా అవుతోంది. నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పై వంతెనలు, ఆర్ఓబీలను నిర్మిస్తూ ట్రాఫిక్ ఇక్కట్లను దూరం చేస్తోంది. ఎస్ఆర్డీపీలో భాగంగా సుమారు 800 కోట్లతో చేపట్టిన ఆరంగర్ జూ పార్క్ పై వంతెన పనులు పూర్తి కావడంతో ప్రభుత్వం ఆ వంతెనను రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. పై వంతెన అందుబాటులోకి రావడంతో గంటన్నర ప్రయాణం ఇకపై అరగంటలోనే చేరుకోవచ్చు. పాత బస్తీలో ఎంతో కీలకంగా నిలిచే ఆ పై వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో పాత బస్తీ నుంచి బెంగళూరు హైవేకు వెళ్లేందుకు ఉన్నటువంటి రహదారిలో ఇక్కడ నుంచి ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. సో ఆరంగర్ నుంచి జూ పార్క్ వరకు నిర్మించినటువంటి 6 వరుసల పై వంతెన రేపటి నుంచి అందుబాటులోకి రాబోతుంది. దాదాపు 20 ఏళ్ల ముందు చూపుతో ఈ పై వంతెనను నిర్మించారు. మరి దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు ఎలా తీరబోతున్నాయి, సో ఇది ఎప్పుడు మొదలైంది, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఇటు కర్నూలు, కడప వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గం ఇది. అయితే ఈ మార్గంలో జూ పార్క్ నుంచి ఆరంగర్ వరకు చేరుకోవాలంటే గతంలో దాదాపు గంట నుంచి గంట వరకు సమయం పట్టేది. ట్రాఫిక్ వాహనాల రద్దీతో ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడేవారు. ఈ ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 2021లో ఈ పై వంతెనకు శంకుస్థాపన చేశారు. దాదాపు 3 ఏళ్ల పాటు శ్రమించి ఈ వంతెన పూర్తి చేయడం జరిగింది. సో ఇది అందుబాటులోకి వస్తే అక్కడి నుంచి గతంలో గంటన్నర పట్టినటువంటి సమయం ఇప్పుడు అరగంటలోనే అవలీలగా ఈ పై వంతెన మీదుగా బెంగళూరు హైవేకు వాహనదారులు చేరుకోవచ్చు. రెండేళ్లలో ఈ పై వంతెన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ సర్వీస్ రోడ్డు విషయంలో భూసేకరణ కొంత ఆటంకంగా మారింది. అదేవిధంగా నిధులకు సంబంధించినవి కూడా కొంత జాప్యం జరిగింది. సో ఈ క్రమంలోనే దాదాపు 3 ఏళ్లు గడిచి ప్రభుత్వం మారడంతో ఫ్లైఓవర్ మీద దృష్టి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దీన్ని పూర్తి చేసింది. అదేవిధంగా ఆటంకంగా మారిన భూసేకరణ సంబంధించినటువంటి ఆస్తులను కూడా సేకరించి సర్వీస్ రోడ్డును కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఫ్లైఓవర్ జూ పార్క్ నుంచి ఆరంగర్ మొత్తం కూడా సిద్ధమైంది. ఇటు పాత బస్తీ మీదుగా బెంగళూరు హైవే నుంచి కర్నూలు, కడప చేరుకోవాలంటే ఇది ఏకైక మార్గం. సో ఇప్పటివరకు పీవీ ఎక్స్ప్రెస్ మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళినప్పటికీ ఇది అత్యంత దగ్గరగా ఉన్నటువంటి రహదారి కావడంతో కొంతమంది ఈ దారిలోనే విమానాశ్రయానికి కూడా చేరుకుంటారు. అయితే ఈ మార్గం అంతా కూడా రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఈ మార్గాన్ని అత్యంత పకడ్బందీగా ట్రాఫిక్ రద్దీ రహితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ 6 వరుసల్లో 4 కిలోమీటర్ల మేర పూర్తిగా ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగానే 3 ఏళ్ల పాటు శ్రమించి పై వంతెనను అందుబాటులోకి తీసుకురావడంతో ఇటు ఎంజీబీఎస్ నుంచి బెంగళూరు హైవేకు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళే ప్రయాణికులతో పాటు అటు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నగరానికి వచ్చేటువంటి ప్రయాణికులకు మరో రహదారిగా ఈ పై వంతెన ప్రయాణికులకు ఎంతో దోహదపడబోతుంది. ఎస్ఆర్డీబీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టినటువంటి పనుల్లో దాదాపు 800 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి 37వ పని ఇది. సో మొత్తానికి 3 ఏళ్లుగా శ్రమించి ఈ ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే మహానగరంలో ఇప్పటివరకు అతిపెద్ద ఫ్లైఓవర్గా చెప్పుకునే పీవీ ఎక్స్ప్రెస్ తర్వాత రెండో అతిపెద్ద వంతెనగా ఈ ఆరంగర్ జూ పార్క్ పై వంతెన నిలవబోతుంది. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.